మార్చి 2వ తేదీ నెల్లూరు నగరానికి టీడీపీ అధినేత చంద్రబాబు వస్తున్నారని నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజయ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీలో చేరతారని తెలిపారు. ఆయనతో పాటు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ముఖ్య నేతలు, కార్యకర్తలు దాదాపుగా జిల్లాలో వైసీపీ ఖాళీ అవుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ, టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలండి. మీ అందరికీ తెలుసు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి రిజైన్ చేసిన విషయం. వారు రిజైన్ చేయడానికి కూడా కారణం ఒక్కటే, ఆ పార్టీలో గౌరవం లేక. గౌరవం ఒకటే, ఆయన చూసింది గౌరవం ఒకటే. ఆయన డబ్బుల కోసంగా రాజకీయాలకు రాలేదు, గౌరవంగా ఉండాలని వచ్చారు. కానీ ఈ రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవం ఇవ్వనందువల్ల ఆ పార్టీ నుంచి విడి బయటకు వచ్చారు. ఎందుకంటే ఇక్కడ జరిగేది అరాచక పాలన, ఇక్కడ జరిగేది కేవలం అరాచక పాలన. ఆ అరాచక పాలన నుంచి బయటకు రావడం జరిగింది. మేము తెలుగుదేశం నాయకులు, మా యొక్క పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశంతో అందరం రిక్వెస్ట్ చేశాం. ఆయన తెలుగుదేశంలో చేరడానికి సుముఖత చూపించారు. అయితే ఆయనతోటే అనేక మంది జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మండల నాయకులు కావచ్చు, అదేవిధంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్స్ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఇంతమంది చేరుతున్నారు కాబట్టి అందరినీ మళ్ళా మంగళగిరి అక్కడ తీసుకోవటం ఇబ్బంది అనే ఉద్దేశంతో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడికే రమ్మని రిక్వెస్ట్ చేశాం. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. 2వ తేదీ డేట్ ఇచ్చారు. 2వ తేదీ మార్నింగ్ 10:30కి, బిట్వీన్ 10:30 and 11 వారు ఇక్కడ ల్యాండ్ అయ్యి ఇక్కడ 11:30కి వస్తారు. వచ్చి ఎవరైతే పార్టీలో చేరుతున్నారో వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. దీంట్లో జిల్లా నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని ఇది జయప్రదం చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరుకి 10:30 గంటల సమయానికి నెల్లూరుకి చేరుకోబోతున్నారు. ఎల్లుండి 2వ తారీఖు. మీ అందరికీ తెలుసు, రాజ్యసభ సభ్యులు విపిఆర్ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చాలా గౌరవప్రదమైన రాజకీయాలు చేస్తారు. చాలా మంచి వ్యక్తి. ప్రజలందరూ కానీ రాజకీయాలకు అతీతంగా గౌరవించే వ్యక్తి. అటువంటి వ్యక్తి హ్యూమిలియేషన్ గురయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో ఎంతో సన్నిహితంగా, ఎంతో అండదండలుగా ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని కానీ గౌరవించలేనటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీది. ఆత్మగౌరవం లేని దగ్గర ఏ మంచి వ్యక్తి ఉండలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ప్రజలకే కాదు, ఆయనతో అడుగులో అడుగేసి కష్టాల్లో సుఖాల్లో ఉండే ప్రతి ఒక్కరికి కానీ, అది పెద్దలు అంటారు, ఏరు దాటంగానే తెప్పని కాల్ చేసేటట్టు. ఈరోజు ఏరుగా దాట్లా, అప్పుడే కాల్ చేశారు ఆయన. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో పాటు అనేక మంది మండల స్థాయి నాయకులు, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, అలాగనే డిప్యూటీ మేయర్లు, అనేక మంది నాయకులు వందల్లో రేపు చేరబోతున్నారు. వేలల్లో కార్యకర్తలు చేరబోతున్నారు. జిల్లా స్థాయిలో, ఉమ్మడి జిల్లా స్థాయిలో అందరుగా చేరబోతున్నారు.
అందుకోసమే